సూపర్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో క్యారమిల్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దాము. రెగ్యులర్ పాప్కార్న్ తినడానికి బోర్గా ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. 5 మినిట్స్లో క్విక్గా అయిపోతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి దీనికోసం ముందుగా పాప్కార్న్ ప్రిపేర్ చేసుకుందాము. అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ పోసి ఈ కార్న్ సీడ్స్ వేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలిపి దానికి మూత పెడితే మనకి పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం క్యారమిల్ ప్రిపేర్ చేసుకుందాము. దానికి ముందుగా 1 కప్ షుగర్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా కొంచెం కరిగాక దీంట్లోనే సాల్ట్ వేసుకోండి చిటికెడు. దీంట్లోనే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పాప్కార్న్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. పాప్కార్న్కి అంతా క్యారమిల్ పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారాక ఈజీగా ఊడొచ్చేస్తాయండి. మన క్యారమిల్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.